హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు మనము లైనింగ్ పీస్కి ఎలా జాయిన్ చేసుకోవాలి నెక్ అనేది చాలామందికి అర్థం కాదు కదా. ఇప్పుడు ఎలా జాయిన్ చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే ఈ టూ నెక్ డిజైన్స్ ఉన్నాయి కదా, ఈ టూ సైడ్స్ని కూడా ఇలా పట్టుకోవాలి. చూడండి, ఈ రెండింటిని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఉంది కదా సెంటర్, దీన్ని కూడా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి గుర్తు కోసం. ఇలా ఒక ఘాట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు సేమ్ మన లైనింగ్కి కూడా ఉంది కదా, ఇక్కడ ఒక ఘాట్ పెట్టిన ఈ ఘాటు రెండు ఒకే దగ్గరికి వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా ఏదన్నా ఒక పిన్ తీసుకొని ఇలా అయితే మనం పెట్టుకోవాలి కదలకుండా ఉండడం కోసం. బిగినర్స్కి అయితే పిన్ అవసరం అండి, కంపల్సరీ పిన్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి ఒక స్టిచ్ వేసుకుందాం. ఇట్లా ఫస్ట్ ఇలా చూసుకోవాలన్నమాట. మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఎక్కడ మార్కింగ్ ఉందనేది చూసుకొని మన లైన్ ఉంటుంది కదా లైనింగ్కి, ఆ లైన్ ఇలా సెట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి, లేదంటే నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది. కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత థ్రెడ్ అనేది కట్ చేయాలి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత మనం ఇటు నుంచి నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇటు నుంచి స్టిచ్చింగ్ చేస్తే కరెక్ట్గా రాదు, కాబట్టి ఇటు నుంచి అనేది నెక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ కస్టమర్కి అయితే కట్ వర్క్ అవసరం లేదన్నారు, కాబట్టి నేనైతే రౌండ్ నెక్ ఇస్తున్నాను. చివరికి పడాలి. ఒకవేళ మనం కట్ వర్క్ ఇస్తేనేమో ఇలా పడుతుంది కదా, మనకి ఇప్పుడు రౌండ్ నెక్ కాబట్టి ఈ చివరికి అని పడాలి. ఓకే, ఇలా జాగ్రత్తగా టర్నింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా పాదం పైకి లేపుతూ జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది కొత్త వారి కోసం అండి, తెలిసిన వారి కోసం కాదు. ఓకేనా? ఇది స్టిఫ్గా ఉండడం కోసం మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పావించ్ మార్కింగ్ అనేది ఉంచేసి ఇలా కట్ చేసుకోవాలి ఈ మార్కింగ్ పైన. ఓకే, ఈ పిన్స్ తీసేసి ఇక్కడ అక్కడక్కడ ఘాట్లు పెట్టాలి. ఈ ఘాట్లు అనేది కంపల్సరీ పెట్టాలి, మరి ఎక్కువ కాదు. డిజైన్ నెక్ అనేది కట్ అవ్వకుండా అక్కడక్కడ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు దీనిపై నుంచి ఒక స్టిచ్.
ఇలా నెక్కి స్టిచెస్ ఎక్కువ వేసుకోవడం వల్ల నెక్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఓకేనా, చూడండి. చూడండి, మళ్ళీ దీనిపై నుంచి అయితే ఒక స్టిచ్ వేసుకుందాం. స్టిచ్ అనేది కార్నర్ నుంచి రావాలి. ఈ స్టిచ్ దేనికంటే లైనింగ్ మెయిన్ పీస్కి బయటికి లైనింగ్ కనిపించకుండా ఉండడం కోసం అనేది. ఇలా అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. ఇలా స్టిచ్ వేయకపోతే ఇలా కనిపిస్తుంది అనమాట. మనం ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి జరిపి ఇలా స్టిచ్ వేస్తే లైనింగ్ అనేది కనిపించదు. చూడండి, ఇలా లైనింగ్ని లోపలికి లాక్కుంటూ మెయిన్ పీస్ని బయటికి జరుపుతూ స్టిచ్ అనేది వేయాలి. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకుంటే నెక్ అనేది మనకు సెట్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.